అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. జాగ్రత్తగా అసలు నేను తాగేటోళ్ళకి అసలు సపోర్ట్ చేయను. నువ్వు నాకు చిన్నప్పటికి నుంచి తెలుసు కాబట్టి అట్లా అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నా, అట్లే అని చెప్పేసి. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ని సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఎమోషనల్ కి గురిచేసింది. ఒక్కసారి వచ్చి కలువురా అంటూ చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ ని కోరారు లారెన్స్ ని కలిసిన రవి రాథోడ్ ఇకపై తాగనని మాట ఇచ్చాడు. రవి రాథోడ్ లారెన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారా? యాక్టర్స్ అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు అందనంత ఎత్తుకి ఎదుగుతారు, మరికొందరు ఎదిగినట్టే ఎదిగి కింద పడిపోతారు. రే సత్తి బాలొచ్చిందా? విక్రమార్కుడి సినిమాలో రవితేజ గుమ్మం ఎదుట నిలబడి అడిగే పిల్లాడు గుర్తుండే ఉంటుంది. చాలా మందికి ఆ విజువల్ కూడా రన్ అయి ఉంటుంది. ఆ పిల్లాడి పేరు రవి రాథోడ్. ఈ రవి రాథోడ్ కథ కూడా అలాంటిదే. విక్రమార్కుడు, ఆంధ్రవాల, ఖడ్గం, జెమిని, మాస్, బొమ్మరెల్లు, డాన్, హైదరాబాద్ నవాబు, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా దాదాపు 50కి పైగా సూపర్ హిట్ సినిమాల్లో రవి రాథోడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించాడు. ఫ్యూచర్లో హీరో కూడా అయిపోతాడేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ కుర్రాడు రోడ్లపై తిరుగుతున్నాడు. మందుకు బానిసై ఎవరు గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. తాజాగా సుమన్ టీవీకి రవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో విషాదాన్ని అందరితో పంచుకున్నాడు. స్టార్ నటుడిగా మారవలసిన తాను తాగి రోడ్లపైన తిరగడానికి గల కారణాలను బయట పెట్టాడు. కొన్నేళ్ల క్రితం పేరెంట్స్ మృతి చెందారని, ప్రస్తుతం స్నేహితులతో కలిసి ఉంటున్నట్లుగా చెప్పాడు రవి. తనను రాఘవ లారెన్స్ దత్తత తీసుకుని స్కూల్లో జాయిన్ చేశారని, ఆ అవకాశాన్ని తాను వినియోగించుకోలేదని తెలిపాడు. దత్తకు తీసుకున్నారు ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్తత తీసుకున్నారు. సెలవుల సమయంలో హాస్టల్ నుంచి పారిపోయానని, ఆ తర్వాత అక్కడికి వెళ్ళలేదని చెప్పాడు. కడుతున్నప్పుడు వినాయక చవితికి హాలిడేస్ వచ్చింది. హాలిడేస్ వచ్చినాక ఇక ఉంటారుగా దోస్తులే గల్లీ దోస్తులే. ఇంటికి వచ్చావు? ఇంటికి రాగానే ఇక కథ నీ పోలే స్కూల్కి? అప్పటికి వెతికారు కానీ నేనే పోలేదు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లుగా చెప్పాడు. లారెన్స్ ను మళ్లీ కలిస్తే తనను కొడతారని అన్నాడు. సుమన్ టీవీలో వచ్చిన ఈ ఇంటర్వ్యూ లారెన్స్ ని చేరుకుంది. ఈ వీడియోను చూసిన లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత అతన్ని ఇలా చూస్తున్నందుకు తనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. ఈ వీడియో చూసి నా హృదయం తరుక్కుపోతుంది. మాస్ సినిమా షూటింగ్ లో తనని కలిశాడు. అప్పట్లో ఓ స్కూల్లో చేర్పించాను. ఏడాది తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పారు. అతన్ని కలిసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇన్నేళ్ల తర్వాత ఇలా చూస్తుంటే బాధగా ఉంది. చదువు మధ్యలో మానేసి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు తిడతానని భయపడుతున్నాడు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నిన్ను తిట్టను కొట్టను, ఒక్కసారి వచ్చి నన్ను కలువురా, నిన్ను చూడాలని ఉంది, నీకోసం ఎదురు చూస్తుంటా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ ఇచ్చారు. దీంతో ధైర్యం తెచ్చుకొని రవి రాథోడ్ ఎన్నో ఏండ్ల తర్వాత చెన్నైలో ఉన్న లారెన్స్ ముందుకు వెళ్ళాడు. అతడి పరిస్థితి చూసి చెల్లించిపోయిన లారెన్స్ 50,000 ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాలని తాజాగా సుమన్ టీవీతో పంచుకున్నాడు రవి రాథోడ్. రవి రాథోడ్ వెంట చెన్నై వెళ్లిన స్నేహితుడు సుమన్ టీవీతో మాట్లాడుతూ, రాథోడ్కు టెస్టులు చేస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పారని, దానివల్ల కాళ్లపైన ఎఫెక్ట్ పడి సరిగా నడవలేకపోతున్నాడని, అయితే జీవితంలో మళ్లీ తాగనని లారెన్స్ అన్నకు మాటిచ్చాడు అని అన్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, కిడ్నీలో అయితే ఒక 2 స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, కానీ టాబ్లెట్స్ రాచారు అని కాలికి డ్రింక్ వల్ల కాలికి ఎఫెక్ట్ పడ్డారు. మరి రవి రాథోడ్ గురువు లారెన్స్ కి ఇచ్చిన మాటపై నిలబడి కొత్త జీవితం ప్రారంభిస్తాడా లేదా మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. జాగ్రత్తగా అసలు నేను తాగేటోళ్ళకి అసలు సపోర్ట్ చేయను. నువ్వు నాకు చిన్నప్పటికి నుంచి తెలుసు కాబట్టి అట్లా అని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నా, అట్లే అని చెప్పేసి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.